వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. నైపుణ్యంను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలి, వక్ఫు ఆస్తులను సద్వినియోగం చేసుకోవాలి అని మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం ఉదయం ఉస్మానియా కాలేజీ దగ్గర టీజీ వెంకటేష్ షాదీఖానాలో హాల్లో జరిగిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా న్యాయశాఖ మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎండి ఫారూక్ మాట్లాడుతూ వక్ఫు బోర్డు దగ్గర ఖరీదైన భూములు ఉన్నాయని పట్టింపులకు తగాదాలకు పోకుండా వాటిని సద్వినియోగం చేసుకుని ముస్లిం మైనార్టీలు లబ్ధి పొందాలన్నారు. గతంలో కర్నూలు జిల్లాకు నేను మంత్రిగా ఉన్నప్పుడు కేఈ కృష్ణమూర్తి కూడా మంత్రిగా ఉన్నారు. అయ్యప్పరెడ్డి పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు కార్పొరేషన్ అందిస్తున్న 141 6400 కుట్టు మిషన్లతో మీ కుటుంబాలను వృద్ధిలోకి తీసుకొని రావాలని, కొత్తగా ఆలోచించి నైపుణ్యం పెంచుకొని మంచి పనులు చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మహిళలను కోరారు. మీ నైపుణ్యాలను ఇంకా పెంచుకోవాలని, మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని వారిని కోరారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో వక్ఫు కమిటీ ఏర్పాటు చేయకుండా ఉండిపోయారని, దానివల్ల ముస్లిం మైనార్టీలకు నష్టం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 141 ఉషా కంపెనీలు, బ్రాండెడ్ కుట్టు మిషన్లు పంపిణీ లాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నావని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ మాట్లాడుతూ కొత్తగా వస్తున్న విద్యా విద్యను ముస్లింలు అభ్యసించాలని, అప్పుడే వారి అభివృద్ధి సాధ్యమని, ముస్లింల అభివృద్ధి దేశ అభివృద్ధి అని తెలిపారు. ఈ సమావేశానికి క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండిఏ శేఖర్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సబీహా పర్వీన్, హజ్ కమిటీ మెంబర్ మన్సూర్ అలీ ఖాన్, మైనార్టీ నాయకులు మహమ్మద్ ఖాన్, మహబూబ్ ఖాన్, జియావుల్ హక్, జుబేర్, సల్మాన్, ఇమ్రాన్, ఇన్ఛార్జీలు వెంకటేష్, సుక్రాన్లు పాల్గొన్నారు.